హలో గైస్, వెల్కమ్ టు బాలు స్టోరీస్. అండ్ ఈరోజు వచ్చేసి మన 365 డేస్ 365 వ్లాగ్స్లో డే 9. సో ఈరోజు వ్లాగ్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తారు. ఈరోజు అయితే బేసిక్గా మనది ఎంటర్టైన్మెంట్ వ్లాగ్. సో ఇదైతే మచ్ మోర్ లాంగర్ వ్లాగ్ అయితే కాదు, షార్ట్ అండ్ క్యూట్ వ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఈరోజు మన బ్లాగ్లో ఒక స్పెషల్ ఈవెంట్కి అయితే వెళ్ళిన మామ. ఎక్కడ అనుకుంటున్నారా, ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. అండ్ ఇక్కడ ఎవ్రీ 2 to 6 monthsకి వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఇట్లాంటి స్టాల్ సెటప్ అయితే చేస్తారు మామ. అండ్ ఇందులో వచ్చేసి ఫుడ్, టాయ్స్, అంతేకాకుండా బట్టలు లాంటి ఎన్నో స్టాల్స్ అయితే ఉంటాయి. అపార్ట్మెంట్ వాళ్ళు అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు మామ. అండ్ మనం ఇలాంటి ఈవెంట్స్లలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ఎంజాయ్మెంట్ అయితే చూడొచ్చు మామ. అండ్ పిల్లలు వచ్చేసి పార్కులలో ఆడుకుంటుంటే వాళ్ళ స్మైల్కి మాత్రం మనం అయితే ఫిదా అయిపోవాల్సిందే. అండ్ లేడీస్ అయితే శారీస్ అలాగే గార్మెంట్స్ చూస్తూ ముచ్చట్లు మాత్రం మునిగిపోతారు మామ. అండ్ అంతేకాకుండా మెన్స్ ఏం చేస్తారు అనుకుంటున్నారా, జస్ట్ క్యాజువల్గా స్ట్రోలింగ్ చేస్తూ ఆ మూమెంట్స్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మామ. ఇది కేవలం ఒక షాపింగ్ ఈవెంట్ మాత్రమే కాదు మామ, ఇది ఫ్యామిలీని కలుపుకునే ఒక బాండింగ్ మూమెంట్ కూడా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు మామ. పిల్లల చిరునవ్వులు, పెద్దల అనుబంధం, స్నేహితుల ముచ్చట్లు, ఇవన్నీ చూస్తుంటే మనలో ఎమోషన్స్ని వేకప్ చేస్తాయి మామ. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది, ది స్మాల్ ఈవెంట్స్ రిమైండ్స్ యాజ్ దట్ లైఫ్లో రియల్ హ్యాపీనెస్ ఇలాంటి సింపుల్ మూమెంట్స్లోనే ఉందని. ఇలాంటి సందర్భాలలో మనం అన్ని బాధలు పక్కన పెట్టి ఈ చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించాలనిపించింది. సో విన్నర్గా మామ, నా వాయిస్లో వాళ్ళ చిన్న చిన్న మూమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా స్టాల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఎక్కడో ఒక దగ్గర ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూనే ఉంటారు మామ. అండ్ దాంట్లో సేల్ చేయడానికి, దాంట్లో స్టాల్స్ పెట్టుకోవడానికి మన స్టేట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ మంచి స్టాల్స్ అయితే పెట్టుకుంటారు. ఇక్కడ ఓన్లీ స్టాల్సే కాకుండా ప్లేయింగ్ జోన్ కూడా ఉంటుంది మామ. అండ్ కిడ్స్ అయితే ఆడుకోవడానికి అని చెప్పేసి అక్కడ కిడ్స్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు విత్ రీజనబుల్ ప్రైజింగ్లోనే. అంటే చాలామంది బయటికి మాల్స్కి అట్లా వెళ్తారు కదా, సో అవన్నీ కాకుండా సాటర్డే ఆర్ సండే ఇక్కడనే వాళ్ళ ప్లేస్లోనే మంచి ఇట్లాంటి వాటిలలో ఎంజాయ్ చేస్తారు. సో అంతేకాకుండా లైక్ ఈ మేనేజ్మెంట్ వాళ్ళు మంచి మంచి గేమ్స్ పిల్లల కోసం అయితే కండక్ట్ చేస్తారు మామ. అండ్ నాకు నచ్చిన బెస్ట్ స్టాల్ ఇందులో వచ్చేసి పిల్లల ప్లేయింగ్ జోనే. అండ్ అపార్ట్మెంట్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఉన్నంతసేపు మాత్రం. అండ్ నా 1 day ఆఫ్ ఈవెంట్ లైక్ డేలో మాత్రం నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. బట్ ఇవన్నీ చూసుకుంటుంటే లైక్ నాకు కూడా అనిపించింది, లైక్ ఏదైనా ఒక రోజు మనం కూడా ఇట్లాంటి అపార్ట్మెంట్ కొని దాంట్లో ఇట్లాంటి లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి. ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి బ్రో, లైఫ్లో కొన్ని హైట్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి. సో అండ్ ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి మామ. అండ్ పొటాటో రోల్స్, లైక్ మొజిటోస్, అంతేకాకుండా లైక్ స్వీట్స్కి సంబంధించిన పేస్ట్రీస్, లైక్ అంతేకాకుండా సమోసా, చాట్, పానీపూరి, ఫ్రైడ్ రైస్, సో ఇట్లాంటి చాలా ఐటమ్స్ అయితే అక్కడ అమ్ముతారు. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడ అమ్ముతారు మామ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ నేను వచ్చేసి పొటాటో రోల్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నా. అండ్ చాలా అంటే చాలా బాగుండే. అండ్ సో ఈరోజు ఓవరాల్గా బ్లాగ్ అయితే ఇది మామ. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంతవరకు మన ఛానల్లో ప్రీవియస్ బ్లాగ్స్ ఎవరైతే చూడలేదో చూడండి. అండ్ మన సేమ్ వ్లాగ్స్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళకి దే విల్ గెట్ టు నో వాట్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఇన్ ఏ షార్ట్ వే. సో అది మామ ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ అనదర్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్ అండ్ సీ యూ టుమారో.